తెచ్చి నూతన వ్యక్తిగా నిన్ను మలచి, ఇంతవరకు రకరకాల వాటికి బానిసగా బ్రతికిన నీవు, లోక సంబంధమైన ఆలోచనలకు, లోక సంబంధమైన శరీర తత్వానికి బానిసగా బ్రతికిన నిన్ను యేసు ప్రభు విడిపించి నేను ఒక స్వతంత్రుడిగా మార్చాలని. నీకుండా నేను ఉండలేనని నేను ఏమన్నా చెప్తున్నావు నువ్వు? కొంతమంది అంటూ ఉంటారు, సినిమాలు లేకపోతే ఉండలేనండి అంటే బానిస ఉన్నమాట నువ్వు. సినిమాలకు, సీరియల్ లేకపోతే బ్రతకలేనండి బానిస. అక్రమ సంబంధాలు లేకపోతే ఉండలేనండి బానిస. త్రాగుడు, జోదం, అక్రమం, అన్యాయం, అబద్ధాలు, పోర్నోగ్రఫీ, అశ్లీల దృశ్యాలు చూడడం, ఇలాంటివన్నీ కూడా కొంతమందికి ఒక మాటలో చెప్పాలంటే దేవుని స్థానాన్ని ఆక్రమించేసి ఉండొచ్చు అవన్నీ కూడా. ఏ రకమైన పాపమైన నీ జీవితంలో అది నేను బానిసగానే మారుస్తుంది. కానీ దేవుడు మాట్లాడుతున్న ఇర్మియా, రాసి పెట్టో, నేను విడిపించబోతున్నాను, ఆ కాడిని నేను తెంచబోతున్నాను, ఆ కట్లను నేను తెంపబోతున్నాను, ఆ కాడిని నేను విరగొట్టబోతున్నాను. అవర్ గాడ్ ఈస్ ద వన్ హూ కెన్ బ్రేక్ ద యోక్ ఆన్ అవర్ షోల్డర్స్. మన భుజాల మీద ఉన్న ప్రతి కాడిని విరగగొట్టగలిగే దేవుడు మన ప్రభు అని యేసయ్య. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.